హలో గాయ్స్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే 2024 సంవత్సరంలో అన్ని సినిమాలు మనం చూసేసాం. కల్కి వచ్చింది, దేవరా వచ్చింది, అలాగే కొన్ని కొన్ని ముఖ్యమైన చిన్న చిన్న సినిమాలు కూడా కంటెంట్ బేస్ మీద వచ్చి మంచి హిట్లు అయితే కొట్టాయన్నమాట. అయితే ఇంకా మిగిలిపోయిన రెండే రెండు దెబ్బలు ఉన్నాయి. అవేంటి అంటే గేమ్ చేంజర్, అలాగే పుష్ప 2. సో ఈ వీడియోలో నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎందుకంటే ఎడిట్ రూమ్‌లో కొన్ని సీక్వెన్సెస్ అయితే కొంతమంది చూసి నాకు ఇన్ఫర్మేషన్స్ అయితే పాస్ చేశారు. సో ఈచ్ పుష్ప కోసం, అలాగే గేమ్ చేంజర్ కోసం, రెండిటి కోసం కూడా నేను చెప్తాను గైస్. సో వీడియో ఫుల్‌గా చూడండి. మొట్టమొదట వచ్చేసప్పటికి పుష్ప 2 గురించి మాట్లాడుకుందాం. సో ఈ సినిమాలో హైలైట్ అయ్యే సీక్వెన్సెస్‌లు 3 ఉన్నాయన్నమాట. సో ఆ సీక్వెన్స్‌లు ఏంటి అని నేను చెప్పను. బట్ పుష్ప 1లో మీరు ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎవరికీ కూడా సినిమా నచ్చలేదు. చాలామంది ఫస్ట్ షో నుంచే నెగెటివ్ అనేది వచ్చేసిందనమాట. నెగెటివ్ టాక్ వచ్చింది. ఎందుకంటే అది కొంచెం స్లో పేస్ మీద 3 గంటల సినిమా అయిపోవడం, ల్యాగ్ అని చెప్పి చాలామంది అంతగా నచ్చుకోలేదు ఫస్ట్ షో నుంచి. సో ఎప్పుడైతే ఈవినింగ్ షో, అలాగే నైట్ షో వచ్చేటప్పటికి ఆ టాక్ అయితే మారిపోయింది పుష్ప 1కి. సో 'పుష్ప 2' కూడా సేమ్ అలానే ఉండబోతుంది. సో 'పుష్ప 2లో స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి కూడా అది కొంచెం ల్యాగ్ అనేటట్టుగానే ఉంది గైస్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా. అలాగే ఇంటర్వెల్ తర్వాత పుష్ప తాలూకా అసలైన క్యారెక్టర్ కొన్ని దగ్గరలా మిస్ అయిపోతాడనమాట. అంటే ఒక ఊరు వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయిన తర్వాత ఈ ఊర్లో ఉన్న విలన్స్‌ని ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా ఈళ్ళని కంట్రోల్ చేశాడు అని చెప్పి అదంతా ఒక సీక్వెన్స్‌లా ఉంటది గైస్. అది కంప్లీట్‌గా మనకు టీజర్‌లో ఒక లుక్ అయితే చూపిస్తారు. ఆ లుక్‌లో ఉండేటట్టుగా అది ఉంటదనమాట. అదైతే చాలా ఫెంటాస్టిక్‌గా వచ్చింది ఆ సీక్వెన్స్ మాత్రం. నెక్స్ట్ వచ్చేసి పుష్ప 1లో మనకి కలెక్షన్స్ అంతా కూడా నార్త్ సైడ్ నుంచే ఎక్కువగా వచ్చాయి. తెలుగులో కంపేర్ చేసుకుంటే కొన్ని దగ్గరల అసలు ఆ బ్రేక్ ఈవెన్ మార్క్ కూడా దాటలేదు పుష్ప 1కి. సో ఇప్పుడు పుష్ప 2 అలా కాదు గైస్. పుష్ప 2కున్న హైప్ అనేది చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ చాలా అంటే ఇండియా వైడ్‌లో ప్రతి రాష్ట్రంలో కూడా ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. సో అంత క్రేజ్ అయితే పుష్ప 2కున్నదనమాట. సో పుష్ప 2కొచ్చేటప్పటికి మనకి చాలా ఎక్కువ కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది గైస్. ఇది 1000 క్రోర్స్ అంటే రిలీజ్ అవ్వక ముందే 1000 కోట్ల బిజినెస్ అయితే చేసేసింది ఆల్రెడీ. ప్రీ రిలీజ్ బిజినెస్ అనమాట. సో రిలీజ్ అయిన తర్వాత ఆళ్ళ టికెట్స్ ప్రైజెస్ అట్‌లీస్ట్ ఒక్కొక్కటి 400, 300 అట్లా పెంచినా సరే 1000 క్రోర్స్ అనేది చాలా ఈజీగా వస్తది గైస్ పుష్ప 2కి. ఇది మాత్రం పక్కా. మీరు కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకొని ఉంచుకోవచ్చు. పుష్ప 2 ఖచ్చితంగా 1000 కోట్లయితే కొడతది గైస్. ఇది మాత్రం 100%. సో పుష్ప 2కైతే ఉన్న హైప్ అయితే ఇది గైస్. ఇది గేమ్ చేంజర్ వచ్చేటప్పటికి చాలా మైనస్ పాయింట్లున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి శంకర్ గారి 10 సంవత్సరాల నుంచి కూడా ఒక్క సినిమా కూడా మంచిగా తీయలేదు. 'ఐ' అవనివ్వండి, 'రోబో 2.0' అవనివ్వండి, అలాగే మొన్న ఇచ్చిన 'ఇండియన్ 2' అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయిందసలు. కనీసం అది కొన్ని టికెట్లు కూడా సేల్ అవ్వలేదు. కొన్ని దగ్గరలో అయితే థియే పే ప్రేక్షకులు లేక ఆ షోలు అర్ధాంతరంగా ఆపేసిన రోజులు కూడా ఉన్నాయి 'ఇండియన్ 2'కి. సో ఇలాంటి డైరెక్టర్‌తో రామ్ చరణ్ గారి సినిమా తీస్తున్నప్పుడు అది ఖచ్చితంగా అసలు హైప్ అయితే బిల్డ్ అవ్వడం లేదు గైస్. పుష్ప 2కి ఏంటంటే పెద్ద అడ్వాంటేజు దానికున్న ప్రీక్వెల్ ఫస్ట్ పార్ట్ యొక్క క్రేజ్ అంతా కూడా 2 మీద ఉందన్నమాట. సో ఎట్లా లేదన్నా ఎవడైనా ఎళ్తాడు ఆ స్టోరీ చూడ్డానికి. బట్ గేమ్ చేంజర్‌కి ఏంటంటే అది ఫ్రెష్ స్టోరీ. సో ఆఫ్‌కోర్స్ 'త్రిబుల్ ఆర్' తర్వాత రామ్ చరణ్ గారు వస్తున్నారు. బట్ అదంతా సెకండరీ. ఫస్ట్ చూసేదేంటంటే డైరెక్టర్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని ఎవరైనా థియేటర్‌కెళ్తారు. సో మన ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు 'దిల్ రాజు' గారు ఎంతంటే అంత ఖర్చు పెట్టేస్తున్నారు. మొన్నొచ్చిన 'జరగండి' సాంగ్ కూడా చాలా రిచ్‌గా విజువల్స్ ఉన్నాయి. అలాగే 'రామచ్చా మచ్చా' కూడా చాలా ఎక్కువగా ఖర్చు పెట్టేశారు. బట్ కొరియోగ్రఫీ దగ్గరకొచ్చేటప్పటికి రామ్ చరణ్ గారి డాన్స్ మీద అంతగా సాటిస్ఫై అవ్వలేదన్నమాట. సో అదైతే మనకు తెలుస్తూనే ఉంది. మీరు కూడా చూసే ఉంటారు. అయితే ఈ సినిమాలో శంకర్ గారైతే మైనస్సే. సెకండ్ పాయింట్ 'దిల్ రాజు' కూడా మైనస్సే. ఎందుకంటే ఆయన పొంగల్‌కొచ్చే సినిమాలు మాక్సిమం హిట్ అవుతాయి గైస్. కానీ వీళ్ళు చేసిన తప్పేంటి అంటే డిసెంబర్‌లో ఆల్రెడీ ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు వాళ్ళు పొంగల్‌కి పోస్ట్‌పోన్ చేసుకోవటమో, లేకపోతే జాన్యువరిలో ఏదో ఒక డేట్‌లో పెట్టుకోవడం అది మంచి ఆలోచన. కానీ వీళ్ళేం చేశారు అంటే
క్రిస్మస్‌కి రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. అక్కడికి 20 రోజులకు ముందు 'పుష్ప' అనేది రిలీజ్ అవుతుందనమాట. డిసెంబర్ 6వ తేదీన. సో, ప్రతి ఒక్కరు ఆ సినిమా చూసేసి జేబులు ఖాళీగా ఉంటాయి. అలాగే మంత్ ఎండ్ అది కూడా. ఆ మంత్ ఎండ్ వచ్చేటప్పటికి ఎవరు కరిగి ఎళ్తారు సినిమాకి? ఎవ్వరు ఎళ్ళరు. అలాగే ఫ్యామిలీస్ ఎళ్తాయా అంటే ఫ్యామిలీస్ కూడా ఎళ్ళవు. ఎందుకంటే వాళ్ళంతా పండుగకెళ్దాంలే, నలుగురు వేరే ఊర్ల నుంచి వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి ఎళ్దాంలే అనే ఉద్దేశం మీద వాళ్ళు కూడా క్రిస్మస్ టైంలో చూసే అవకాశాలు తక్కువ. సో, మొన్నొచ్చిన 'హనుమాన్‌కి' ఎందుకంత కలెక్షన్స్ వచ్చాయి అంటే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లారు. అందుకు వచ్చిందది. అదే 'హనుమాను' ఏదో మే నెలలోనో, జూన్ నెలలోనో వచ్చుంటే అంత కలెక్షన్స్ అయితే రావు గైస్. ఇది ఫ్యాక్ట్. సో, అలాగా 'దిల్ రాజు' గారు ఇందులో రిలీజ్ డేట్ విషయంలో ఒక పెద్ద తప్పడుగు అయితే వేశారనమాట. ఖచ్చితంగా మూవీ అయితే ఎఫెక్ట్ అవుతది గైస్. సో, ఏమో వాళ్ళంటున్నారు పొంగల్‌కి వెళ్తే వెళ్ళొచ్చు అని చెప్పి. అలా వెళ్తే మాత్రం మూవీ మంచిగా ఆడుతది గైస్. చిన్న యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ అంతా కూడా బానే వస్తాయి గైస్. సో, అదనమాట 'గేమ్ చేంజర్' కోసం ఉన్న విషయం. సో, నా కంపారిజన్, నా ఆలోచన మీకు నచ్చినట్లయితే కిందన కామెంట్ చేయండి గైస్. ఒకవేళ నేను తప్పుగా చెప్పుంటే డిస్‌లైక్ కొట్టండి తప్పులేదు. సో, థాంక్ యూ గైస్.